హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను మొన్న అంటే కూడా ఒక 10 రోజులు అవుతుందండి. కొన్ని ఫేస్కి సంబంధించినవి తెచ్చుకున్నాను. వాటిని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో తీస్తున్నాను. ఓకే అండి, చూపించేస్తాను. అంతకుముందు ఏంటంటే నేను హెయిర్ ఆయిల్స్ గురించి ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి నేను రాశాను కదండి. అందులో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఒక అతన్ని కంప్లైంట్ చేశాడు. మతలబ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని చెప్పాడండి. థ్యాంక్స్ అండి చెప్పినందుకు. నేను ఏం తప్పుగా అనుకోలేదు, అసలు ఏం బాధపడలేదు. ఎందుకంటే తప్పు అని నా మిస్టేక్ని మీరు చూపించారు. నేను దాన్ని సరి చేసుకున్నాను. థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇదండి చూస్తున్నారు కదా, ఇది ఫౌండేషన్ ఉంది. ఇది వచ్చేసి 250 అండి. దీని రేటు 250. ఇంతకుముందు నేను లక్ష్మీ తీసుకున్నాను. ఇంతకుముందు ఫస్ట్ లక్ష్మీ, తర్వాత బ్లాక్ బ్యూటీ, దాని తర్వాత ఇది చూస్తున్నారు కదా. అంటే నా ఫేస్కి ఏదైనా సూట్ అయిపోతుంది, ఇది అనేది కాదు. కొంతమందికి సూట్ కావు, కాబట్టి ఏదైనా మీకు ఏది సూట్ అయితే అది రెగ్యులర్గా వాడండి. మీకు కనుక ఇది నచ్చితే కనుక దీన్ని కూడా వాడచ్చండి. చాలా బాగుంది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా బాగుంది. చెప్పాను కదా, దీని రేట్ వచ్చేసి 250. ఇది మ్యాక్సిమం కొంచెం రేట్ తెలియదండి. మ్యాక్సిమం 300 లోపు ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను వాడే లిప్స్టిక్ దీని మీద పేరు లేదండి, కొంచెం మంచి బ్రాండే. ఇది వాడేటప్పుడు నేను వాటర్ వాడి చేతితోనే అప్లై చేసుకునేదాన్ని. కొంచెం పెట్టుకొని చేతితోనే అప్లై చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అక్కడ నేను తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడ వాళ్ళందరూ చేతితో పెట్టుకోకూడదు, స్పంచ్ ఉంది కదండి, దీంతోనే అప్లై చేసుకోవడం. చేతితో పెడితే స్కిన్ ఖరాబ్ అవుతుంది అన్నారు. కానీ ఇంతకుముందు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేవు. ఇంతకు ముందుకు ఇది పెట్టిన దానికి ఎంత డిఫరెంట్ ఉందనేది మీరే చూడండి. కొద్దిగా అండి, ఎక్కువ పెట్టుకుంటే మరి కొంచెం వైట్గా ఉన్న వాళ్ళకి అంత డిఫరెంట్ ఏమి అనిపించదు. కొంచెం కలర్ చేంజ్ ఉన్న వాళ్ళకు కలరు అనేది ఫౌండేషన్ అప్పుడే ఫేస్ పైన తేలిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా తీయండి. దీని తర్వాత వచ్చేసి నేను నార్మల్ వాటర్ యూజ్ చేయనండి. మన గులాబీ వాటర్ ఉంది కదా, ఇది వచ్చేసి చూసారు కదండి, క్లియర్గా చూడండి. ఫేస్ ముందుకు ఇప్పటికీ ఎలా ఉంది. ప్రతి ఒక్క చోట అప్లై చేసుకోండి. ఎందుకంటే కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా, మనం ఎక్కడైనా ఫంక్షన్లకు దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బయట ఇక్కడ మాస్కల్గా అనిపిస్తూ ఉంటుంది.
నేను రోజు పెట్టుకుంటానండి. రోజుకు ఒకేసారి పెట్టుకుంటాను. మార్నింగ్ పెట్టుకుంటే సాయంత్రం వరకు ఉంటుంది. చాలామంది వరకు అనుకుంటారు ఇది పెట్టుకుంటే ఫేస్ ఖరాబ్ అవుతుంది అని. కాకపోతే ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్కి ఒక ప్రొడక్షన్ లాగా ఉంటుందండి. సారీ, ప్రొడక్షన్ బోర్డు ఒక సేఫ్టీ లాగా ఉంటుంది. మనం ఎండకు పోయిందో అనుకో, ఇది పైన ఉంటుంది, లోపల నుండి ఏంటంటే ఎండ అనేది తెల్లగదనమాట. తెల్లబడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది పెట్టుకున్న ఒక 2-3 రోజులు మీరు చూడండి, మీ ఫేస్కి ఎంత డిఫరెంట్ ఉంది. కొంచెం వైట్ అనేది కనిపిస్తుంది ఫేస్లో. పెట్టుకున్నాను, మార్నింగ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు వెళ్తాను, నేను షాప్కి వెళ్తాను, సాయంత్రం వచ్చి కడుక్కున్నాను అనుకో, అప్పుడు ఫేస్ చూపిస్తాను మీకు. సేమ్ టు సేమ్ వైట్గానే అనిపిస్తుంది. కొంచెం అనేది చేంజ్ ఉండదు. నాకు కొంచెం తెలుగు హిందీ అని కొంచెం తడబడుతున్నానండి మాట్లాడడంలో. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎవరికన్నా ఫౌండేషన్ పెట్టుకున్నాను ఇలా కనిపిస్తుంది ఎదుటి వాళ్ళకు బాగా అనిపించడం లేదు అనుకునే వాళ్ళకు లైట్గా దీనిపైన పౌడర్ యూజ్ చేయొచ్చండి. మనము పౌడర్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు నార్మల్ ఫేస్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఆరిన తర్వాత, పచ్చిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం ఇది పెట్టుకున్నాం కదా, ఒక 2 సెకండ్ 3 సెకండ్లు అయిన తర్వాత ఒక 5-6 సెకండ్లు పెట్టుకోండి. కొంచెం ఆరిన తర్వాత పైన కొంచెం పౌడర్తో ఇది చేస్తే సరిపోతుందండి. మనం ఫౌండేషన్ పెట్టుకున్నాం అలానే అనిపించదు. ఇది యాక్చువల్లీ అంటే ఇది నేను ఇక్కడ తెచ్చుకోలేనండి. ఇది మా ఆంటీ ఉంది, బయట నుంచి తెప్పించింది. దీనిది ఏంటంటే ఇది ఇక్కడ ఉంది అండి. సారీ, ఇక్కడ చూపించాలి, క్లియర్గా కనిపించడం లేదు కదా. ఇది బయట ఉందండి. తను అమెరికాకి వెళ్తుంది కదా, అక్కడ నుంచి నాకు గిఫ్ట్గా ఇస్తుందండి. ఇది ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ కూడా బయటదేనండి. ఇది కూడా లండన్ది, ఇంతకుముందు తెచ్చింది. ఇది ఏంటంటే మన లిక్విడ్ అండి. ఇది అయిపోయింది చాలా. అంటే ఇది మన స్కిన్ కలర్, లిప్ కలరే బాగుండేది, అయిపోయింది. తర్వాత ఇది 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నాకు ఇచ్చి. ఇది ఎక్కువ పెట్టుకుని కదండి, లైట్ ఇప్పుడు పెట్టుకుంటే సాయంత్రం వరకు చాలా రోజులు వస్తుంది. वापस छोड़ रहे हैं? कितनी बार डाला पानी में? 3 बार डालते हैं ना, ब्लैंकेट है ना, तो पहली बार जब थोड़ा सा वापस डाल के वापस अभी डाल रहे हो? हाँ. ఇదండి చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందండి. మీకు నచ్చితే తెప్పించుకోండి, బాగుంటుంది. కంపెనీ ఇన్సైడ్ అండి, నాకు చదవడానికి సరిగ్గా రాలేదు. ఇన్సైడ్ కంపెనీ. నేను దగ్గర నుండి మీకు చేస్తాను. ఇది కూడా బాగానే ఉంటుందండి. ఇవి మాత్రం ఇక్కడ దొరికాయండి, నా మట్టి వరకు ఇవి బయటికి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నిన్న 15 ఆగస్టుకి ఒక వీడియో తీసానండి, దాన్ని ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. కొంచెం ఎడిటింగ్ చేయాలి. ప్లీజ్ అండి నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా కొంచెం తప్పుగా తడబడి మాట్లాడుంటే క్షమించండి. బాయ్ అండి.